సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దొరికితే దొంగ దొరక్కపోతే దొర. ఇది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా విషయంలో కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈయన వ్యాపార రాజకీయవేత్త, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యవస్థాపకుడు, యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పట్లో విజయ్ మాల్యా లైఫ్ ఎంతో లగ్జరీగా ఉండేదబ్బా. ప్రపంచంలోని అందగత్తలతో ఫోటోషూట్స్ చేస్తూ స్వర్గలోక సుఖాలు అనుభవించాడు. కట్ చేస్తే ఇప్పుడు ఓ దొంగల ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. అంత అందమైన జీవితాన్ని గడిపిన మాల్యా ఎందుకు భారత్ వదిలి పారిపోయాడు? బ్యాంకులకు ఎంత అప్పున్నాడు? ఎందుకు కింగ్ఫిషర్ పతనమైంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బ్యాంకుల్లో కోట్ల అప్పు తీసుకుని వాటిని తీర్చకుండా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారి లిస్టు తీస్తే విజయ్ మాల్యా ముందుంటాడు. ఎందుకంటే మాల్యా వందలు కాదు వేలల్లో అప్పులు తీసుకుని ముఖం చాటేసినట్లు ఆరోపణలున్నాయి. 2005లో ప్రారంభమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్తో విజయ్ మాల్యా వ్యాపార రంగంలో కింగ్లా వెలికిపోయాడు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లో తన ముద్ర వేశాడు. ఎప్పుడూ అందమైన అమ్మాయిలను వెంట వేసుకుని లగ్జరీ జీవితాన్ని గడిపాడు విజయ్ మాల్యా. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంద్రుడు స్వర్గలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తే భూలోకంలో విజయ్ మాల్యా ఇంద్రభోగాలు అనుభవించాడని అంటారు. జీవితంలో ఎలాంటి వారికైనా ఒక దశలో కష్టాలు వస్తాయి. 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం కారణంగా మాల్యా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కింగ్ఫిషర్ 2012లో కార్యకలాపాలు నిలిపేశాడు. 2016లో అతను భారతదేశం నుంచి లండన్కి వెళ్లాడు. అప్పటి నుంచి యూకేలో నివసిస్తున్నాడు. అయితే విజయ్ మాల్యా భారత్ని వీడే నాటికి బ్యాంకులకు ఏకంగా 9,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వాల్సిందని టాక్. ఆయనపై ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. మాల్యా శుక్రవారం యూట్యూబర్, పారిశ్రామికవేత్త రాజ్ సామనీతో పాడ్కాస్ట్లో పలు కీలక విషయాలు వెల్లడించాడు. బ్యాంకుల్లో తను చేసిన అప్పులు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్, భారత్లో వ్యాపారంపై రాజకీయ జోక్యం, సీఎంలతో సంబంధాలు, ఎన్నికలకు నిధులు, ఇలా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చాడు ఆయన. భారత్లో వ్యాపారం చేయడం అంతా సులువైన పని కాదు. ఇక్కడ వ్యాపారం బ్యూరోక్రాటిక్, రాజకీయ జోక్యాలతో ప్రభావితమై ఉంటాయి. ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలంటే బ్యూరోక్రాటిక్, రాజకీయ అడ్డంకులు చాలా ఉంటాయన్నారు. వాళ్ల కనుసెళ్లలో వ్యాపారాలు చేయాల్సి ఉంటుంది. 2008 వరకు కింగ్ఫిషర్ సంస్థ సజావుగా నడిచినా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఆర్థిక మాంద్యం కారణంగానే తన సంస్థ దెబ్బతిందని వాపోతున్నాడు. అప్పట్లో బ్యాంకులకు సెటిల్మెంట్స్ ఆఫర్ ఇచ్చాను, కానీ బ్యాంకర్లు వాటిని తిరస్కరించారు. 15 సార్లు జ్ఞాపకం చేశాను, తన అకౌంట్ స్టేట్మెంట్లు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం నేను పరారీలోనే ఉన్నాను. నేను విదేశాలకి పారిపోవాలని అనుకోలేదు. ఫస్ట్ ఇక్కడ బ్యాంకుల్ని సెటిల్ చేయాలని అనుకున్నాను. అయితే బ్యాంకులకు అప్పు చెల్లించాల్సిన విషయంలో నాకు అన్యాయం జరిగిందని విజయ్ మాల్యా అంటున్నాడు. వాస్తవానికి బ్యాంకుల నుంచి 6,200 కోట్ల రుణం తీసుకున్నప్పటికీ బ్యాంకులు 14,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒకవేళ నేను బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసింది? అయినా కూడా నాకు దొంగ అనే ముద్ర వేశాయి బ్యాంకులు. నేను లండన్ వెళ్లే ముందు అప్పటి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలకు చెప్పాను, కానీ మీడియా ముందు వారంతా ప్లేట్ ఫిరాయించారు. నన్ను దోషిగా నిలబెట్టారు. నేను పోయి యాంకర్తో పారిపోయానని చెప్పారు. ఒకవేళ నేను బ్యాంకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసిందని మాల్యా ప్రశ్నిస్తున్నాడు. న్యాయమైన విచారణకి హామీ ఇస్తే భారత్కు తిరిగి రావడానికి నేను సిద్ధమని చెప్తున్నాడు. మరి భవిష్యత్తులో మాల్యా ఇండియాకు వస్తాడా? ఆర్థిక లావాదేవీలు సెటిల్ చేస్తాడా? చూడాలి.